హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టీఆర్టీ ప్రీమైండెస్. ఫ్రెండ్స్, చాలా రోజులు అయితే అయింది. మనం 2 వీడియోస్ ఆల్రెడీ చేసాం. మనం బెస్ట్ కార్ గ్యాడ్జెట్స్ అని ఒక వీడియో చేసాం, బెస్ట్ వేరే యూస్ఫుల్ ప్రొడక్ట్స్ ఇంట్లోకి కావాల్సిన అయితే కొన్ని చేసాం. ఈరోజు వచ్చేసి చాలా యూనిక్ థింగ్స్, అంటే మోస్ట్లీ మీకు ఇందులో కొన్ని తెలిసి ఉండొచ్చు, కొన్ని మాత్రం యూనిక్ అనిపిస్తాయి. అండ్ యూనిక్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అని చెప్పుకోవచ్చు. గ్యాడ్జెట్స్, ప్యూర్ గ్యాడ్జెట్స్ అనే దానికి జస్టిఫై చేస్తాయి. సో ఎక్కువ ఆలస్యం చేయకుండా ఈచ్ అండ్ ఎవ్రీ గ్యాడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇది మీరు చూసే టెక్ రిపోర్ట్ తెలుగు కాదు, గుర్తుపెట్టుకోండి. అందులో బాగానే ఉన్నారు 5.5 lakhs వరకు. ఈ ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి గ్యాడ్జెట్ వీడియోస్ అండ్ దాంతోపాటు మీకు ఆఫర్స్కి సంబంధించిన వీడియోస్ అన్నీ ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి. సో అందుకని ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక ఫస్ట్ ప్రోడక్ట్ మనం మాట్లాడుకుంటే, యూజువల్గా మనం కార్స్ పర్చేస్ చేసేటప్పుడు మనకి జరిగే ప్రాబ్లం ఏంటి, కార్ ఇంజిన్ సేమ్ ఉంటుంది, కార్ బాడీ అంతా సేమ్ ఉంటుంది, కానీ ఇందులో వేరియంట్స్లో మనకి ఫీచర్స్ ఉంటాయి అనమాట. అంటే ఒక దాంట్లో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఉంటుంది, ఒక దాంట్లో స్టాండర్డ్ కార్ప్లేన్ ఉంటుంది, ఒక బేస్ దాంట్లో అయితే అసలు డిస్ప్లేనే ఉండదు. సో ఇలా ఫీచర్స్ మారే కొద్దీ మనకి వేరియంట్ మారుతుంది, ప్రైస్ పెరుగుతుంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైం కొంచెం బడ్జెట్ కార్లలో మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ కార్ప్లే అనేది మనకి రాదు. అసలు ఇప్పుడు i10 నియోస్ లాంటి వెహికల్లో తీసుకుంటే టాప్ ఎండ్లో కూడా మనకి వైర్లెస్ చూడడానికి అయితే ఉండదు. సో ఇట్లాంటి వాటిల్లో మీరు వైర్లు పెట్టి మనం మొబైల్ కూర్చుతూ ఉండాలి ఎవ్రీ టైం. కొన్ని రోజులకు ఆ వైర్లు ఖరాబ్ అవుతుంటాయి. అసలు అది ప్రతిసారి అలా ప్లగ్ చేసి పెట్టాలంటే మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. అలా కాకుండా ఉండడం కోసం ఈ అడాప్టర్ వైర్లెస్ జస్ట్ పెన్ డ్రైవ్ లాగా ఉంది. జస్ట్ నాకు ఒక ఫింగర్ అంత ఉంటుంది. ఇది పోట్రానిక్స్ నుంచి, పోట్రానిక్స్ కాదు వేరే బ్రాండ్స్ కూడా ఉన్నాయి, బట్ మేమైతే పోట్రానిక్స్ తెప్పించాం. ఇదేమవుతుందంటే సింపుల్గా దీన్ని మీరు మనకి ఏదైతే యూఎస్బీ మనం వైర్ పెడతామో, యూఎస్బీ కేబుల్ పెడతామో, అదే దాంట్లో ఈ పెన్ డ్రైవ్ లాగా దీన్ని జస్ట్ ప్లగ్ ఇన్ చేసేయాలి త్రూ బ్లూటూత్. ఒక్కసారి మీ మొబైల్ని పేర్ చేసుకుంటే దీనికి నెక్స్ట్ టైం నుంచి మీరు ఎప్పుడైతే కార్ ఆన్ చేస్తారో ఆటోమేటిక్గా బ్లూటూత్ ఆన్లో ఉంటుంది మీకు. ఇది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, కార్ప్లే రెండు, యాపిల్ కార్ప్లే కూడా రెండు వైర్లెస్గా జరిగిపోతాయి. నాకైతే ఇది చాలా యూస్ఫుల్ అనిపించింది, చాలా బాగా నచ్చింది. బట్ నేను యూజ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది పనిచేయడం చాలా బాగా పనిచేస్తుంది. పోర్ట్ మాత్రం జాగ్రత్తగా ఉంచుకోవాలి. కొంచెం లూజ్గా ఉంటే మాత్రం ఒకసారి పెట్టగానే మీకు కనెక్ట్ కాలేదనుకోండి, కాస్త ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఒకసారి సెట్ అయిపోతుంది అన్నమాట. ఒకసారి సెటప్ చేయాలి యూఎస్బీని బట్టి. మా ఒక కార్లో అయితే మాకు ఆ ప్రాబ్లం అయితే నోటీస్ చేసాం i10 నియోస్లో. ఒక్కొక్కసారి కనెక్ట్ అవ్వదు. అలాంటప్పుడు మనం జస్ట్ ఇలా కొంచెం ఏదో కనెక్టింగ్ సరిగ్గా లేక అది కనెక్ట్ అవ్వదు అనమాట. మనం ఒకసారి అటు ఇటు కదిలిస్తే ఆటోమేటిక్గా అది మళ్ళీ సెట్ అయిపోతుంది అనమాట. అది ఓన్లీ మా ఒక్క కార్లోనే. ఇంకో కార్లో మేము టెస్ట్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో ఉంది. సో ఇది చాలా యూస్ఫుల్ అనిపించింది నాకు. ఇది లెస్ దాన్ 2000 రూపీస్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. సో చాలా యూస్ఫుల్ థింగ్. మన లైఫ్ని ఈజ్ చేస్తుంది. ఎస్పెషల్గా కార్ వాడే వాళ్ళకి ఇది చాలా ప్రాబ్లం అవుతుంది వైర్స్ మెయింటైన్ చేయడం ఎవ్రీ టైం. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూజువల్గా SSDs మనము కొనాలంటే ఏమవుతుంది, మనకి పెద్దగా ఉంటాయి, కొంచెం క్యారీ చేయడం కష్టం. SSD అంటే బేసిక్ సైజ్ ఇలా ఉంటుంది. అందుకని ఏం చేస్తుంటారు, పెన్ డ్రైవ్లు కొంటుంటారు. పెన్ డ్రైవ్లో ఓకే 128 GB 256 GB అంటే మనకు కొంచెం తక్కువ ప్రైస్లో వస్తాయి. బట్ వేరే పెన్ డ్రైవ్స్ కొనాలంటే కొంచెం భయం ఉంటుంది, పెన్ డ్రైవ్ మీద అంత కాస్ట్ పెట్టడం ఎందుకు అని చెప్పేసి. బట్ SSD సూపర్ ఫాస్ట్ ఉంటుంది కంపేర్ టు పెన్ డ్రైవ్. బట్ SSDలు ఈ సైజ్ ఉంటాయనే కదా. కాకపోతే సెగేట్ నుంచి ఇది మీకు పెన్ డ్రైవ్ కాదు, జస్ట్ పెన్ డ్రైవ్ లాగానే ఉంది. నా ఫింగర్ అంత ఉంది, ఫింగర్ అంత కూడా లేదు టు బి ఫ్రాంక్. జస్ట్ పెన్ డ్రైవ్ లాగా ఉంటుంది. బట్ దిస్ ఈజ్ నాట్ పెన్ డ్రైవ్, ఇది సాలిడ్ స్టేట్ డ్రైవ్. ఇది SSD Type-C SSD అనమాట. సో చాలా అంటే చాలా సూపర్ ఫాస్ట్ ఉంటుంది. ఇది మీకు 1000 MB/s మీకు ట్రాన్స్ఫర్ స్పీడ్ ఉంటుంది. చాలా పోర్టబుల్గా ఉంటుంది. మెటల్ బాడీతో వస్తుంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇందులో ఇది యాక్చువల్గా ఇది పెన్ డ్రైవ్ అంతే ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. ఇంకా అసలు ఈ కేసు కూడా తీసేస్తే పెన్ డ్రైవ్ అంతే ఉంటుంది. మెటల్ బాడీతో వస్తుంది, స్ట్రాంగ్గా ఉంది. ఈ కేసు ఏదైతే వీళ్ళు రబ్బర్ కేసు ప్రొవైడ్ చేస్తారో విచ్ ఈస్ మోర్ యూస్ఫుల్, నాకు బాగా అనిపించింది. ఎందుకంటే వన్స్ రబ్బర్ కేసు కనుక మీరు ప్లేస్ చేసి, మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. జస్ట్ రబ్బర్ కేస్ ప్లేస్ చేసి మీరు కింద పడినా సరే ఎటువంటి డ్యామేజ్ మనకి దీనికి జరగదు. ఆ గ్యారెంటీ నేను ఇస్తాను. ఆరామ్సే పడేయచ్చు. సో సూపర్ పోర్టబుల్ అండ్ సూపర్ ఈజీ టు యూస్. ట్రాన్స్ఫర్ స్పీడ్స్ కూడా చాలా బెటర్గా ఉన్నాయి, మాకు ఎక్కడ ఇష్యూ లేదు. పర్ఫెక్ట్. ఒకవేళ మీరు మంచి ఏమంటారు పాకెట్ ఫ్రెండ్లీ SSD కావాలనుకుంటే మాత్రం దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఇది మేము అరౌండ్ 7000కి అలా కొన్నాము. కొన్నిసారి ఆఫర్స్లో ఇది లెస్ దాన్ 6000 కూడా వస్తుంది. దీనికి సంబంధించిన లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్లిప్కార్ట్ లింక్స్ అని ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేసి ఉంటే చూడండి. ఈ రెండింటికి సంబంధించిన లింక్స్. నాకు ఇవి చాలా యూనిక్ అనిపించాయి. ఇవి రెండు మోస్ట్ యూస్ఫుల్ అనిపించాయి. మీకు ఎలా అనిపించింది? ఈ రెండింటిలో ఏది నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. అండ్ థర్డ్ ప్రోడక్ట్
వచ్చేసి మామూలుగా యాపిల్ ఎయిర్ ట్యాగ్ ఉంటుంది, అది కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. జియో ట్యాగ్ ఉంటుంది, 1500 రూపాయలు ఉంటుంది. బట్ ఇది అమెజాన్ బేసిక్స్ నుంచి, అమెజాన్ వాళ్ళ ఇన్ హౌస్ బ్రాండ్ అమెజాన్ బేసిక్స్ నుంచి ఇది ఒక ట్యాగ్ అనమాట, ఎయిర్ ట్యాగ్ అనేది. ఇదేంటంటే ఏమంటారు, యాపిల్ ఫైండ్ మై ఉంటుంది కదా మన మొబైల్లో, యాపిల్ ఫైండ్ మైకి సపోర్ట్ చేస్తుంది. వన్స్ దీన్ని మీరు పేర్ చేసుకొని సెటప్ చేసుకున్నాక, సింపుల్ సెటప్ ఈజ్ వెరీ ఈజీ. వన్స్ దీన్ని పేర్ చేసుకొని సెటప్ చేసుకున్నాక ఎవ్రీ టైం మీరు దీని లొకేషన్ తెలుసుకోవచ్చు. అంటే మీరు పిల్లలు ఒకవేళ కాలేజీకి వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళని ట్రాక్ చేయాలి, ప్రాపర్గా కాలేజీకి వెళ్తున్నారు, రిటర్న్ వెళ్తున్నారా అంటే పనికి వస్తుంది. చిన్నపిల్లలు లేకపోతే కార్లో పెట్టుకొని కార్ ఎటు వెళ్తుందో చూడాలన్నా పనికి వస్తుంది. పిల్లల బ్యాగుల్లో పెట్టచ్చు, లేదంటే కీ చైన్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటాం కదా, కీ చైన్ కోసం. మరి మీరు యాపిల్ ఎయిర్ ట్యాగ్ లాగా పనిచేయదు. యాపిల్ ఎయిర్ ట్యాగ్ ఏంటంటే మనం ఇలా పెట్టుకొని వెళ్తుంటే ఎన్ని మీటర్స్ ఉంది, దగ్గర పోయినాక వైబ్రేట్ అయ్యి ఎగ్జాక్ట్గా ఆడే ఉందని చూపిస్తుంది. ఇది అలా చూపించదండి. ఇది జియోలో అంటే జియోగ్రఫికల్ లొకేషన్ చూపిస్తుంది. అంటే ఏ ఏరియాలో ఉంది, ఏ ఇంట్లో ఉందనేది చూపిస్తుంది, కానీ ఆ ఇంట్లో ఏ రూమ్లో ఉంది, ఎక్కడ ఉంది అనేది చూపించదు. సో ఇంట్లో కీస్కి పెట్టుకొని కీస్ వెతుక్కోవడం అనే వాళ్ళకి పనికిరాదు. బట్ ఎక్కడైనా బయటికి పోయినప్పుడు ఎక్కడైనా పడేస్తే అట్లీస్ట్ ఆ ఏరియా ఏదైతుందో ఆ ఏరియాకి తీసుకెళ్ళిపోతుంది. లేదా ఎవరైనా ట్రాక్ చేయాలన్నా, కార్ ట్రాక్ చేయాలని ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫర్ ద ప్రైస్ వర్త్ అనిపించింది, ఎందుకంటే ఇది 699 రూపీస్కి వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో ఒక చోట ట్రాకర్ అని చెప్పుకోవచ్చు. ఎలా అంటే అలా సెక్యూరిటీ పర్పస్కి ఎలా అంటే అలా దీన్ని వాడుకోవచ్చు. ఇంట్లో ప్రతి ఇంట్లో ఇది ఒకటి ఉంటే బెటర్. అది తెలిసి చేసినా తెలియక చేసినా మీరైతే ఇలాంటిది ఒకటి పెట్టి వాడడం స్టార్ట్ చేయండి. సేఫ్టీ పర్పస్, వాళ్ళకి ప్రైవసీ ఇబ్బంది కలిగించడం కాదు, అది జస్ట్ సేఫ్టీ. ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఏంటి, ఇఫ్ ఇన్ కేసు ఎమర్జెన్సీలో ఏమన్నా అయినా ఫోన్ ఎత్తకపోయినా ఈ లొకేషన్ చూసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే జస్ట్ ఫర్ కేస్ చెప్తున్నాను. ఇది నాకు థర్డ్ ప్రోడక్ట్ అమెజాన్ బేసిక్స్ నుంచి ఎయిర్ ట్యాగ్ అనమాట. ఫోర్త్ది వచ్చేసి ఇది మరీ యూస్ఫుల్ అని చెప్పను కానీ బట్ సమ్హౌ బెనిఫిషియల్. ఇదేంటంటే RFID బ్లాకర్ అనమాట. యూజువల్గా మనం క్రెడిట్ కార్డ్స్ ఇలాంటివి యూజ్ చేస్తుంటాం, పర్సులో వాలెట్లో పెడుతుంటాం. పెట్టినప్పుడు ఏంటంటే సన్నన్ వాలెట్ అనుకో, ఇప్పుడు ఎవడన్నా కావాలని స్కామ్ చేస్తే మోస్ట్లీ ఎవరు చెయ్యరు, ఇది అసంభవమే, నేను ఒప్పుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా స్వైపింగ్ మెషిన్ తీసుకొచ్చి మీ దగ్గర పెట్టేసి చేయాలంటే అప్ టు 2000 5000 వరకు మనకు అవుతుంది కదా స్వైప్ అనేది RFID ద్వారా. సో అలా అవ్వకుండా ఇది RFID బ్లాకర్. ఇందులో మీరు కార్డ్స్ ప్లేస్ చేసి క్లోజ్ చేశాక మీరు స్వైపింగ్ మెషిన్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి పెట్టినా కానీ దీంట్లో ఉన్న కార్డ్ ఏ కార్డ్ రెస్పాండ్ అవ్వదు. RFID వేవ్స్ మొత్తాన్ని ఇది బ్లాక్ చేస్తుంది అనమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ ఎవరైనా పర్స్, వాలెట్లు ఇలాంటివి క్యారీ చేయడం ఇష్టం లేదు, ఒక బాక్స్ లాగా ఇది కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. ఇందులో మీరు ఈజీగా ఒక 6 కార్డ్స్ అయితే ఇందులో మీరు ప్లేస్ చేయొచ్చు. అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, స్టడీగా ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. బట్ కాకపోతే ఇదంతా గ్లాసీ ఫినిష్ ఇచ్చారు కదా, టూ మచ్ స్క్రాచెస్ పడుతున్నాయి. ఒక ఫ్యాన్సీ ఐటమ్ లాగా వాడదాం, ఆఫీస్లోనో లేకపోతే కాలేజ్లోనో కొంచెం షో ఆఫ్ లాగా దీన్ని చూపించుకొని కొంచెం యూనిక్ అని చూపిద్దామంటే మాత్రం కొద్ది రోజుల తర్వాత చూపించుకోలేరు, ఎందుకంటే అన్ని స్క్రాచెస్ అయితే పడుతున్నాయి. బట్ ఎనీవే ఇంట్లో కార్డ్స్ ఎక్కడో ఎక్కువ వాడని కార్డ్స్ ఇందులో పెట్టుకొని దాచుకోవడానికి కొనుక్కుంటా అంటే ఇది మనకి 290 రూపీస్కి వస్తుంది. ఫర్ దట్ ప్రైస్ RFID బ్లాక్ని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే తీసుకోవచ్చు. బట్ స్క్రాచెస్ అయితే పడుతున్నాయి, మీ ఇష్టం అది. స్క్రాచెస్ పడినా వాడతాం అనుకుంటేనే తీసుకోండి, చెప్పడం నా బాధ్యత. అండ్ ఇక ఫైనల్ గ్యాడ్జెట్ ఐఫోన్ కాదు, ఫోన్ హోల్డర్ అనమాట. యూజువల్గా మనం కార్లో వెళ్తున్నప్పుడు మనకి మిర్రర్కి పెట్టాలంటే మన వాళ్ళు మామూలుగా ఏవేవో అతికిస్తూ ఉంటారు, అంటిస్తూ ఉంటారు, అదంతా కొద్ది రోజులకి ఇదైపోతుంది. ఇది వచ్చేసి ఫోన్ హోల్డర్. జస్ట్ ఇది మీకు చూడొచ్చు, చాలా గట్టిగా ఉంది. ఇది మ్యాక్సేఫ్ మనకి ఏదైతే ఉంటుందో జస్ట్ ఇలా అతుకుపోతుంది అనమాట, కేవలం ఐఫోన్స్కి. మరి అదేంటన్నా ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడే వాళ్ళకంటే. వీళ్ళు బాక్స్లో వచ్చేసి మనకి ఈ మ్యాగ్నెటిక్ రింగ్స్ అయితే ఇచ్చారనమాట. జస్ట్ ఈ రింగ్ ఏదైతే మన కేస్ ఉంటుందో కేస్కి బ్యాక్ సైడ్ ఈ స్టిక్కర్ ఉంటుంది, స్టిక్కర్ రిమూవ్ చేసి కేస్కి బ్యాక్ సైడ్ ఇలా వేసుకుంటే దట్స్ ఇట్, మనకి స్ట్రైట్ అవే రింగ్ అనేది దానికి. ఇది ఎలా మ్యాక్సేఫ్ది యాపిల్ది ఎలా ఉందో గట్టిగా మీకు అది కూడా ఉంటుంది, చాలా గట్టిగా ఉంది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. అండ్ మీకు తీయాలన్నా అంత ఈజీ అయితే కాదు, రావట్లేదు ఇంత గట్టిగా తీస్తే కానీ రావట్లేదు. ఇది మీ కార్లో పోయేటప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు, ఆరామ్సే మీరు మిర్రర్కి పెట్టుకొని దీన్ని వన్స్ ఇక్కడ లాక్ ఉంటుంది, ఆఫ్లో ఉంటే వదిలేస్తుంది. జస్ట్ ఇప్పుడు ఇది ఆఫ్లో ఉంది, జస్ట్ ఇలా పెట్టి ఈ నాబ్ని పుల్ చేయండి, ఆన్ అయిపోయింది. ఇంకా సాయంత్రంగా ఇదా మనం చూసుకున్నాం, అది అంత గట్టిగా తీస్తే వస్తుంది. కార్లో మనం అయితే అలా ఎంత కారు ఊగినా సరే ఎటువంటిది ఇష్యూ ఉండదు. అండ్ ఇది ఏదైతే ఉంది ఇది కాస్త మీరు పెట్టినప్పుడు, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇలా పెట్టాను కదా, చూడొచ్చు ఇలా పడిపోతుంది చూసారా. ఇది ఇక్కడ అడ్జస్టింగ్ కోసం మనకి ఎల్లంకి ఇస్తారు, ఎల్లంకి ద్వారా మనం ఇక్కడ వన్స్ టైట్ చేసుకుంటే పొజిషన్ ఫిక్స్ అయిపోతుంది, కాస్త ఎక్స్టెండ్ కూడా అవుతుంది. ఇలా
ఎక్స్టెండ్ అవుతుంది. ఇలా పెట్టుకొని జస్ట్ మీకు కావాల్సిన పొజిషన్లో ఒకసారి కొంచెం స్ట్రాంగ్ చేసుకోండి, ఆగిపోతుంది అన్నమాట. లేదంటే మరీ లూజ్ అయితే ఇలా వస్తుంది. లూజ్ కాకుండా ఎల్లంకి ద్వారా మీరు స్ట్రాంగ్ చేసుకోవాలి. మళ్ళీ ఏదో డిఫెక్టివ్ ప్రోడక్ట్ వచ్చింది అనుకోమాకండి. ఇదంతా ఇది చాలా బాగుంది ఫర్ ద ప్రైస్. ఇది చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది. మన వాళ్ళు అరౌండ్ ఇది 290 రూపీస్ ఏమో. ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. దీని యొక్క లింక్ అనేది ఇక్కడ ప్రొడక్ట్స్లో యాడ్ చేస్తాను. ఫ్లిప్కార్ట్ లింక్ అనేది అక్కడ నుంచి చెక్ చేసుకోండి. యూస్ఫుల్ అనిపించింది నాకు. ఇన్స్టెడ్ ఆఫ్ మనం ఏదో అతికిచ్చి ఇంకేదో దాని మీద డాష్ బోర్డు మీద పెట్టి అది అటు ఇటు ఊగులాడి ఇబ్బంది కాకుండా జస్ట్ మిర్రర్కి పెట్టుకోవడం బాగా అనిపించింది. అండ్ అలానే కాకుండా ఇంట్లో ఏమైనా మనం కబోర్డ్స్కి వాటికి పెట్టుకొని మనం పడుకొని చూడాలంటే కూడా ఇది మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇప్పటివరకు చూసిన ఈ 5 ప్రొడక్ట్స్లో మీకే ప్రొడక్ట్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరేమైనా కోరుకుంటే ఆ ప్రొడక్ట్ లింక్ కానీ లేకపోతే అన్న ఈ కేటగిరీలో దీని మీద చెయ్యి అని చెప్పేసి మీరు కింద కామెంట్ చేయండి. వీలైతే ఎక్కువ మంది అడిగితే వాటి మీద వీడియోస్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇవి నాకు కాస్త కొంచెం యూనిక్గా అనిపించినాయి. ఈ వారం అయితే వచ్చే వారం మళ్ళీ కొత్త గ్యాడ్జెట్స్ అని నేను చెప్పను. ఈ ఛానల్లో ఓన్లీ గ్యాడ్జెట్స్ కోసం పెట్టిన ఛానల్ ఏం కాదు. ఈ ఎపిసోడ్ గ్యాడ్జెట్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో ఇంట్లోకి ఉపయోగపడేయో ఇంకేదో స్పెషల్ కేటగిరీతో మేము ముందుకు వస్తాను. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.